ఇప్పుడు హైదరాబాద్ నేనే సృష్టించానని చంద్రబాబు గారు చెప్తారు. మరి ఆయన్నే శాశ్వతంగా ఎన్నుకోవాలి కదా హైదరాబాద్లో, తెలంగాణలో. మరి అసలు ఆయన్ని అక్కడి నుంచి ఎందుకు పంపించేశారు? ఇప్పటికి కూడా చంద్రబాబు వల్లే హైదరాబాద్, చంద్రబాబు వల్లే హైదరాబాద్ అనేది మనల్ని అందరినీ నమ్మమంటారు, తెలంగాణ వాళ్ళని కూడా నమ్మమంటారు. అక్కడ కొంతమంది నమ్ముతారు, కానీ అందరూ నమ్మట్లేదు. మరి అందువల్ల ఏమైంది? తెలుగుదేశం అక్కడి నుంచి తుడుచుకుపోయింది. కాబట్టి ఒక విధానం మనం చెప్పుకున్నంత మాత్రం జనం మన పేరే చెప్తారు అనేటటువంటిది ఒక అమాయకత్వం. ఆ అమాయకత్వంలో, ఆ భ్రమలో మనం బ్రతకచ్చు, జనం బ్రతకరు. హైదరాబాద్ అనేటటువంటి ప్లేస్లో తెలుగుదేశం లేకుండా చేశారు అక్కడ పబ్లిక్. చివరికి కాంగ్రెస్ రూపంలో వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఏం సాధించినట్టు? హైదరాబాద్ నగరాన్ని నేనే అనేటటువంటి దాన్ని అంగీకరించరు వాళ్ళకి కూడా. నేనే అనేటటువంటి ఆ పేరే తెలుగుదేశాన్ని అక్కడి నుంచి పక్కకు వదిలేస్తుంది. అసలు రాష్ట్ర విభజనకే కారణమైంది. రాష్ట్ర విభజనకు కారణం ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్లో మీరందరూ వచ్చి బతుకుతున్నారు, మా బతుకులు ఏంటి అన్నటువంటి. పోనీ అట్లాగని ఇప్పుడు ఏమన్నా మనం ఏం బతకట్లేదు, అక్కడ బ్రతుకుతానే ఉన్నాం. కానీ అసలైనటువంటి వాటి నుంచి దూరం చేశారు కదా. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఆంధ్రులకు అవకాశం లేదు, ప్రభుత్వ విద్యలో ఆంధ్రులకు అవకాశం లేకుండా చేశారు. అంటే మనం తీసుకెళ్ళి చంద్రబాబు గారు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టుగానే అనుకుందాం పోనీ, దాదాపు 15-20 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ మీద పోసి చివరికి ఏం చేసి వచ్చామంటే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. ఆంధ్ర ప్రాంత వ్యాపారాలను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. ఆ